మీలో ఎంతమంది మీ పిల్లలు తప్పు చేస్తే కొట్టకుండా ప్రేమగా చెప్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నా బాబుకి 3 ఇయర్స్ అనమాట. వాడిని నేను ఒక్కసారి కూడా కొట్టలేను. ఎంత తప్పు చేసినా సరే ప్రేమగా చెప్తా. ఎందుకంటే చిన్న పిల్లలకు అసలు తప్పేదో రైట్ ఏదో తెలియదు. మనం చెప్తేనే తెలుస్తుంది. మనం కొట్టినంత మాత్రాన వాళ్ళకి అర్థం కాదు. మనం అర్థం అయ్యేలాగా చెప్తే నెక్స్ట్ టైం ఆ తప్పు చేయరు. సో ఇంకోటి ఏంటంటే నా పిల్లలు ఇంతవరకు తప్పు చేసిరని నేను అంటలేను, చేసినారు. కాకపోతే దాన్ని మిస్టేక్ని నేను రైట్ చేసుకుంటూ వస్తున్నా. సో అట్లని వాడు తెలుసా ఇంత చిన్న ఏజ్లో నుంచి అసలు అల్లరి చేయకుండా డిసిప్లిన్గా ఏది చెప్పినా అది వింటాడు అనమాట. సో మీరు కూడా ఈ ట్రిక్ ఫాలో కావండి. అసలు కొట్టకుండా ఎంత పని చేసినా సరే కొట్టకుండా తిట్టకుండా మంచిగా చెప్పండి, డెఫినెట్గా వింటారు. లేదంటే మొండికేస్తూ అల్లరి చేస్తూ చెప్పిన మాట వినకుండా ఏది పడితే అది చేస్తారనమాట. సో మనలో చేంజ్ వస్తే ఆటోమేటిక్గా మన పిల్లల్లో కూడా చేంజ్ వస్తుంది. వాడికి స్కూల్ బుక్స్ అయితే ఇచ్చినారో దానికి కవర్స్ ఇచ్చి వానికి ఇస్తున్నాను.